అమ్మా అహల్య, ఏంటి మావయ్య? ఇందాక నువ్వు అదితి అమ్మతో మాట్లాడడం నేనంతా విన్నానమ్మా. అదితి అమ్మ వల్ల గౌతమ్ బాబు బాధపడుతున్నారు, మాటలు అవమానాలు పడుతున్నారని నువ్వు అదితి అమ్మతో గొడవ పడ్డావు. అది నిజమే కదా మావయ్య. ఈరోజు నువ్వు కూడా చూసావు కదా, ఇంట్లో అందరూ ఆయన్ని ఎన్ని మాటలు అన్నారో. నేనొచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నానమ్మా. గౌతమ్ బాబు నీకోసం చెయ్యని పని లేదు, పడని మాట లేదు. గౌతమ్ బాబు ప్రపంచమే నువ్వైపోయావు. అదితి అమ్మ దగ్గర కూడా గౌతమ్ బాబు గురించి చాలా గొప్పగా చెప్పావు. అందుకు నాకు సంతోషంగా ఉంది. కానీ కానీ ఏంటి మావయ్య? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అదితిని బాధ పెట్టానా? అయ్యో లేదమ్మా. కానీ ఒక పక్క ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటున్నావు, ఇంకో పక్క గౌతమ్ బాబు నీ భర్త, తను బాధపడితే నేను చూడలేను అంటున్నావు. అసలు నీ మనసులో ఏముందమ్మా? అసలు గౌతమ్ బాబు గురించి నువ్వేమనుకుంటున్నావు? గౌతమ్ గారు ఇప్పటి వరకు ఏం చేసినా నా మంచి కోసమే చేశారు మావయ్య. నా దృష్టిలో ఆయన దేవుడు. అంతకు మించి గౌతమ్ బాబు గురించి నీ మనసులో ఏ అభిప్రాయం లేదా అమ్మా? ఇలా ఎందుకు అడుగుతున్నానంటే, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం చేశావు. రేపు నీకిక్కడ ఉండాలనిపిస్తే ఏ హక్కుతో ఉంటావు? నీకంటూ ఒక అభిప్రాయం ఉండాలి కదా. గౌతమ్ బాబు మీద ఇష్టం ఉందా అని అడిగితే నువ్వు లేదంటున్నావు. గౌతమ్ బాబును ప్రేమిస్తున్నావా అంటే అది కూడా లేదు అంటున్నావు. మీ మధ్య బంధం కేవలం ఒక బాధ్యత అంటున్నావు. కానీ వాళ్ళ అదితి అమ్మతో ఇంకో రకంగా మాట్లాడావు. అది మావయ్య, నువ్వు తేల్చుకోలేకపోతున్నావో తెలుసుకోలేకపోతున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. నీ మనసు నాకు తెలియటం లేదు. కనీసం నీకైనా తెలుసా? నువ్వేమనుకోనంటే ఒక మాట చెప్తానమ్మా. నిజంగా నీకు గౌతమ్ బాబు మీద ఏ ఇది లేకపోతే, బిడ్డను కని వెళ్ళిపోవటమే నీ ఉద్దేశం అయితే వెంటనే ఆ పని చేయమ్మా. ఇక నువ్వు పడిన మాటలు అవమానాలు చాలు. ఇన్ని కష్టాలు పడుతూ నువ్విక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నీ మేనమామగా అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ ఇల్లు, ఈ మనుషులు, ముఖ్యంగా గౌతమ్ బాబు నీ సొంతం కాదు అనుకుంటే తక్షణం వెళ్ళిపోమ్మా. ఇన్నాళ్ళు బాధ్యతగా లేక నేను నిన్ను పట్టించుకోలేదు. ఇకపై ఈ మేనమామ నీకు తండ్రిలా మారి నిన్ను బిడ్డగా చూసుకుంటాడు. రామ్మ, వెళ్ళిపోదాం. ఇంట్లో ఎవరూ లేరు, ఇదే మంచి సమయం. రామ్మ. నీకు విలువివ్వని కుటుంబానికి నువ్వు నీ బిడ్డను మాత్రం ఎందుకు కనివ్వాలి? పదమ్మ, పోదాం. ఏంటమ్మా ఆగిపోయావు? రామ్మ, పోదాం. నువ్వు అక్కర్లేని ఇంట్లో నువ్వు ఉండాల్సిన అవసరం లేదమ్మా. నా మాట విను, వెళ్ళిపోదాం. రామ్మ, రామ్మ. నా ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. నువ్వు ఇక్కడే ఉండాలనుకుంటున్నావా? అయితే ఏ హక్కుతో ఉండాలనుకుంటున్నావు? అసలు నువ్వు ఇక్కడ ఎవరని, నీ స్థానం ఏంటి? ఆలోచించుకోమ్మా. గౌతమ్ బాబు గురించి నువ్వేమనుకుంటున్నావో బాగా ఆలోచించు.
అసలు గౌతమ్ బాబుపై నీకున్నదేంటో ఆలోచించు. మీ మధ్యనున్నదేంటో ఆలోచించు. నీ గుండెలపై చేయి వేసుకుని నీ మనస్సాక్షిని అడుగు. మీ ఇద్దరి మధ్య ఏముందో నీకే తెలుస్తుంది. అప్పుడు నిర్ణయించుకో, ఇక్కడుండాలో వెళ్ళిపోవాలో. ప్రేమ పేరుతో నువ్వు గౌతమ్ గారిని బాధించేలా చూస్తుంటే కోపం వస్తుంది. నేను గౌతమ్ని ప్రేమిస్తాను, బాధ పెడతాను. అది అడగడానికి నువ్వెవరు? నేను గౌతమ్ గారి భార్యని. గౌతమ్ బాబు మీద ఇష్టం ఉందా అని అడిగితే నువ్వు లేదంటున్నావు. గౌతమ్ బాబును ప్రేమిస్తున్నావా అంటే అది కూడా లేదు అంటున్నావు. మీ మధ్య బంధం కేవలం ఒక బాధ్యత అంటున్నావు. నీకు విలువివ్వని కుటుంబానికి నువ్వు నీ బిడ్డను మాత్రం ఎందుకు కనివ్వాలి? పదమ్మ పోదాం. ఎప్పుడూ అతిథి పక్షాన ఉండే నేను తన మీద మొదటిసారి ఎందుకు కోప్పడ్డాను? పరిస్థితి అర్థం చేసుకోకుండా అదితి మొండిగా ప్రవర్తిస్తుంది అనా? లేక అదితి వల్ల గౌతమ్ గారు ఇబ్బంది పడుతున్నారు అనా? లేక గౌతమ్ గారు నా సొంతమనా? గౌతమ్ గారంటే నాకు ఇష్టమనా? బిడ్డను కని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని ఏనాడో తీర్మానించుకున్న నేను ఈరోజు మావయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోదామంటే ఎందుకు ఆగిపోయాను? పెద్దావిడ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలన్నప్పుడు ఎందుకు బాధపడ్డాను? ఏంటిదంతా? గౌతమ్ గారిని నేను ఇష్టపడుతున్నానా? ఆయన్ని నేను ప్రేమిస్తున్నానా? అందుకే ఆయనకి దూరం కాలేను అనిపిస్తోందా?